వెల్కమ్ టు 9+ న్యూస్. నేను మీ సయ్యద్ అహ్మద్. ప్రస్తుతం స్కూళ్ళు అయితే అన్నీ తెరిచిపోయాయండి. స్కూల్ అడ్మిషన్స్ కోసం చాలా హడావుడి నడుస్తుంది. కానీ ఏ స్కూల్లో చేర్పించాలని ఇంకా సందిగ్ధంలో చాలామంది పేరెంట్స్ కూడా ఉన్నారు. ఇంకొంతమంది పేరెంట్స్ అంటే మేము వింటుంటాము ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్స్ అంట, అందులో చేర్పిస్తే చాలా అద్భుతమైన విద్యా బోధన అంట అని. ఇంకొంతమంది అయితే చదువు ఎక్కడ చెప్పినా ఒకటే కదా, కొన్ని బడ్జెట్ ప్రైవేట్ స్కూల్ ఫ్రెండ్లీ బడ్జెట్తో చాలా తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్య అందిస్తున్నారని కూడా మేము విన్నాము. సో దానికి సంబంధించి కొన్ని స్కూల్స్ని మేము మాట్లాడడం జరిగింది, ఎవరు ఎంత ఫీజు తీసుకుంటున్నారు, ఏ విధంగా స్ట్రక్చర్ ఉంది అని. సో అలాంటి వారిలో కొంతమంది కరస్పాండెంట్లనైతే మేము మాట్లాడడానికి వచ్చాం. ఎవరైతే బడ్జెట్ ఫ్రెండ్లీగా అంటే ఇంటర్నేషనల్ స్కూల్ ఏదైతే ఉండారో ఆ స్టాండర్డ్ రేంజ్గా విద్యను అందిస్తూ అతి తక్కువ ఫీజులతో అత్యంత నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్న ఆ కొంతమంది ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్తో మేము మాట్లాడడానికి ఇవాళ ఇక్కడికి వచ్చాం. సో ఇప్పుడు మేము కరస్పాండెంట్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మేము విన్నాము ఇంటర్నేషనల్ స్కూల్స్ అని విన్నాము, అట్ ద సేమ్ టైం బడ్జెట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్. సో మీ స్కూళ్ళకి ఆ స్కూల్కి అసలు డిఫరెన్స్ ఏంటి? ఎందుకంటే చదువు అనేది అన్ని చోట్ల ఒకటిగా ఉంటుంది, కానీ వాళ్ళెందుకు కొన్ని లక్షల్లో ఫీజులు తీసుకుంటారు, మీరు అక్కడ చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ స్థాయిలో మీరు ఫీజులు తీసుకుంటారని మీ స్ట్రక్చర్ చూపిస్తారు. సో దాని మధ్య వ్యత్యాసం ఏంటి అసలు? కార్పొరేట్ స్కూల్ ఉన్నాయి ఓన్లీ 2-3%. సో బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ వచ్చేసి దాదాపు 98% మన సమాజంలో ఉన్నాయి. కాకపోతే మా దురదృష్టం ఏంటంటే సమాజం లోపల అందరూ ఈ కార్పొరేట్ స్కూళ్ళను బడ్జెట్ స్కూళ్ళను ఒకే కలిపి ప్రైవేట్ స్కూళ్ళు దోచుకుంటున్నారు అని ఒక అభియోగం మా మీద మోపబడింది. ఇక్కడ ఎవరు దోచుకుంటున్నారో, ఎవరు ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అనేది నేను మీకు ఒక క్లారిఫై ఇవ్వాలనుకుంటున్నాను. కార్పొరేట్ నేను చెప్పినట్టు 2-3% ఉంటుంది. అక్కడ ఆ కరస్పాండెంట్ అందుబాటులో ఉండడు పేరెంట్స్కి. ఆయన ఎక్కడనో ఫ్లైట్లో తిరుగుకుంటూ ఆయన బిజినెస్ చేసుకుంటూ ఉంటాడు. లక్షల్లో అక్కడ ఫీజులు కడుతుంటారు. ఏందనంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. యాజ్ పర్ ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ సిలబస్ ప్రకారము అందరికి ఒకటే కరికులం ఉంటుంది, బడ్జెట్ స్కూల్లో కానీ కార్పొరేట్ స్కూల్లో కానీ. దానికి అనుబంధంగా ఉన్న సిలబస్ ఉంటుంది, వాళ్ళదే చదివిస్తారు, మేమే చదివిస్తారు. కానీ అక్కడ లక్షలలో వాళ్ళు ఫీజు వసూలు చేయడం జరుగుతుంది. మా బడ్జెట్ ప్రైవేట్ స్కూల్కి వచ్చేసి యావరేజ్ ఫీజు వచ్చేసి నర్సరీ టు ఇంతకు యావరేజ్ వచ్చేసి ఒక 25, మ్యాక్సిమం 30,000 ఉంటుంది అంతే. సో దీంట్లో మేము అంటే కరస్పాండెంట్స్, మా యొక్క ఇన్ఛార్జీలు కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్కింగ్ డేస్ మేము పేరెంట్స్కి అందుబాటులో ఉంటాము. స్టూడెంట్ యొక్క సైకాలజీని బట్టి కానీ, వాళ్ళ సమస్యలను బట్టి కానీ, వాళ్ళ గ్రోత్ గురించి మేము ఎప్పటికీ అందుబాటులో ఉంటాం. పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ విషయం చర్చించి స్టూడెంట్ గ్రోత్కు మేము దోహదపడతాం. సో ఇలాంటి మా స్కూల్లో 98% ఉన్నాయి. ఇక్కడ మేము మా ఫ్యాషన్ తోటి అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఇంతమందిని చూస్తుంటారు, అట్లా సమాజంలో కూడా చాలామంది కరస్పాండెంట్లు ఒక ఫ్యాషన్ అంటే దే ఆర్ క్వాలిఫైడ్, వెల్ క్వాలిఫైడ్. సో పీజీలు చేసి, ఎంఈడీలు చేసేసి, బీఎడ్లు చేసేసి ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి సమాజానికి, ఒక కమ్యూనిటీకి ఒక మంచి చదివిద్దాము అన్న ఉద్దేశంతో ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. కానీ ఏదో లాభాలు ఆర్జించేసి డబ్బులు సంపాదించుకున్న అనేది కాదండి ఇక్కడ మా కాసు. సో ఇక్కడ మేము ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేయాలంటే మాకు బడ్జెట్ కావాలి. మేము బ్యాంక్ లోన్స్కి వెళ్ళేసి అక్కడిక్కడ మేము లోన్స్ తెచ్చి ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేసినడం మాత్రాన దాని మీద మేము ఒక ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాం డైరెక్ట్గా. సో మా దగ్గర స్టాఫ్ అని చెప్పేసి, తర్వాత దీన్ని బేస్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, దీన్ని బేస్ చేసుకొని బుక్స్ వెండర్సు, అలాగే స్కూల్ డ్రెస్ వాళ్ళు, ఇలా రకరకాలుగా ఎంతోమంది ఈ యొక్క స్కూల్ని ఆధారం చేసుకొని ఎంతోమందికి మేము ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాం. నేను అబ్జర్వ్ చేసింది ఏముందంటే సార్, ఇక్కడ హైదరాబాద్లో ఒక కహావత్ ఉంది, జో దిక్తా హై ఓ బిక్తా హై. వాళ్ళ దగ్గర హంగామా ఎక్కువ ఉంటుంది సార్, వాళ్ళ దగ్గర షోపుటప్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ దగ్గర బయటికి చూపించడానికి ఇవి అవి అవి ఇవి అని చాలా పెద్ద అలంకరణలు చేసి, డెకరేషన్స్ చేసి వాళ్ళు పెద్దగా ఎగ్జిబిట్ చేస్తారు. పబ్లిక్ ఏమవుతుందంటే ఆ ఎగ్జిబిషన్కి, ఆ డెకరేషన్కి అట్రాక్ట్ అయ్యి లక్షల ఫీజులు ఇస్తున్నారు. అంతకు తప్పితే వేరే డిఫరెన్స్ ఏం లేదు. మేమైతే బాగుంటుంది అలా బాగా కష్టపడుతున్నాం, పిల్లలకు మంచి తక్కువ ఫీజుల్లో మంచి చదువు చెప్తున్నాం. మా చదువుకున్న పిల్లలు, మా దగ్గర చదువుకున్న పిల్లలు ఇవాళ సమాజంలో గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు, మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. చాలా మంచిగా వాళ్ళు సమాజ సేవ చేసుకుంటూ మంచి బతుకుతున్నారు. వాళ్ళకు మాకు డిఫరెన్స్ మెయిన్ ఒకటి సార్, వాళ్ళ దగ్గర హంగామా చేయడానికి, ఎగ్జిబిషన్ చేయడానికి పెద్ద ల్యాండు, పెద్ద అది ఇది ఉంటుంది. మావి స్లమ్ లొకాలిటీస్లో స్కూల్స్ కాబట్టి చిన్న చిన్న క్యాంపస్ ఉంటుంది మాది.
అంతే, ఎంతకంటే వేరే డిఫరెన్స్ ఏం లేదు సార్. కార్పొరేట్ స్కూల్ ఈ సేమ్ బడ్జెట్ స్కూల్తో పోల్చుకుంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఏమంటున్నారంటే అక్కడ స్టాండర్డ్స్ వేరు, అక్కడ చదువు చెప్పే విధానం వేరు, అక్కడ చెప్పే వాళ్ళు కూడా వారి యొక్క చెప్పే విధానం, ఆ స్టైలు, ఆ ఏసీ హంగామాలు చాలా అద్భుతంగా ఉంటాయండి. ఇక్కడ చాలా ప్రెజర్ ఉంటుంది, అక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉంటుందంటారు. సో దీనిలో వాస్తవం ఎంత? బడ్జెట్ ప్రైవేట్ స్కూల్లో ప్రెషర్ ఉంటుంది, అక్కడ ప్రెషర్ ఉండదు కదా. అక్కడే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఒకటే రూమ్లలో కూర్చునబెట్టి పిల్లలకు వాళ్ళకు మీరు వెళ్ళి చూడండి కావాల్సి వాష్రూమ్లు సరిగా ఉండవు. వాళ్ళకు అంటే హెల్త్ ఇష్యూస్ కూడా వాళ్ళకు వస్తాయి. మా దగ్గర అట్లా ఉండదు, మా దగ్గర ఫ్రీగా ఉంటుంది. మేము పొద్దున్న నుంచి అందరు పిల్లలతో మేము ఫ్రెండ్లీగా ఉంటాము. మేము నిరంకుశంగా అట్లా చదువు చెప్పడం ఉండదు. మేము చాలా పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండి, పేరెంట్స్తో ఫ్రెండ్లీగా ఉండి, వాళ్ళు కార్పొరేట్ స్కూల్లో యొక్క యాజమాన్యము వాళ్ళు ఎప్పుడు పేరెంట్కి అవైలబుల్గా ఉంటాడు. మేము మా స్కూల్ అవర్స్లో ఎప్పుడైనా మేము యాజమాన్యం మేనేజ్మెంట్ వాళ్ళు అవైలబుల్గా ఉండి వాళ్ళకి ఏది కావాలో చదివి చూసి పిల్లలకు ఏ అవసరం కావాలనో అవసరం మాకున్న దాంట్లో మేము తప్పకుండా పిల్లల ఓరియంటెడ్ కానీ పేరెంట్ ఓరియంటెడ్ కానీ సమాజానికి మా వంతుగా మేము సహకారం అందిస్తున్నాం. మేము సమాజానికి ఎట్లా సహకారం అందిస్తున్నామంటే ఎంతోమంది నిరుద్యోగులకు మేము ప్యాషన్తో నానా కష్టాలు పడి అప్పులు చేసి ఏదో చేసి ఆస్తిని అంటే ఒక బిల్డింగ్ని తీసుకొని ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. మంచి పిల్లలకు ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. వాళ్ళకి ఎంత రిజల్ట్ వస్తుందో వాళ్ళు ఎట్లాంటి గవర్నమెంట్ జాబులో లేకపోతే ఏ జాబులలో ఆ పిల్లలు చదివిన పిల్లలు మా పిల్లలు మా దగ్గర చదివిన పిల్లలు కూడా అదే మాదిరిగా వెళ్తున్నారు. ఎక్కడ కూడా వ్యత్యాసం లేదు. సార్ చెప్పినట్టుగా వ్యత్యాసం ఎక్కడంటే వాళ్ళ ముందర షోపుటప్ ఒకటి ఉన్నది, మేము ఆ రకంగా చేయలేదు. ఇంటర్నల్గా పిల్లలందరికీ మేము మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. మా దగ్గర ఎంతోమంది పిల్లలు చదువుతున్నారు, ఎంతోమంది టీచర్లు, ఇంతమందికి గవర్నమెంట్కి మేము ఒక రకంగా మేము హెల్ప్ చేసినట్టే. ఇంతమంది మేము ఒకవేళ లేమనుకో ఈ పిల్లలందరికీ ఎక్కడ వెళ్తారు? ఈ ఎంప్లాయ్మెంట్ పొందుతున్నటువంటి టీచర్లు ఎక్కడికి వెళ్తారు? మా పరిస్థితులు ఏంటివి? సమాజంలో ఒక మా దురదృష్టం ఏంటంటే ప్రైవేట్ బడుల వాళ్ళు రక్తం పీలుస్తున్నారు, ఈ రకంగా చేస్తున్నారు, ఆ రకంగా చేస్తున్నారు. 90స్లో మేము చదువుకున్నప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పుడు ఏంటంటే మేము చదువుకున్నప్పుడు మా స్కూల్లో కొంత ఓపెన్ స్పేస్ ఉండేది. స్కూల్లో లేకపోయినా స్కూల్ చుట్టుపక్కల ఓపెన్ స్పేస్ ఉండేది. మేము ఆడుకోవడానికి కూడా ఎక్కడ కూడా మాకు ఇబ్బందులు ఉండేవి కాదు. ఒకటి. రెండోది ఏంటి అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు మొత్తం కాంక్రీట్ అయిపోయింది. ఎక్కడ కూడా మనకు గాలి కూడా ఆడలేని పరిస్థితి ఉంది. ప్రతి చోట కన్స్ట్రక్షన్స్ అయిపోయి ఉన్నాయి కాబట్టి పిల్లలకి ఆట స్థలాలు అన్నది కరువు అయిపోయినాయి. అయితే ఇప్పుడు అలా ఉన్నా కూడా మేమేం చేస్తున్నామంటే మాకు ఉన్న ఫెసిలిటీస్లో పిల్లలకి ఏంటంటే ఆటలు, పాటలు, రకరకాల కార్యక్రమాలు అంటే యాక్టివిటీస్, ఏ విధమైన యాక్టివిటీస్ కానివ్వండి. ఎగ్జాంపుల్ మనము పిల్లల హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేయడానికి మనము కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. పిల్లల్లో ఏంటంటే ఇంగ్లీష్ ఇంకా ఇంప్రూవ్ కావాలి అని చెప్పేసి మేము బడ్జెట్ స్కూల్స్ అయినా కూడా అది బడ్జెట్కి మించిన పని అయినా సరే పిల్లల కోసం ఏంటి అంటే ఇంప్లిమెంటేషన్ చేసి వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడడం చాలా మంచిగా రావాలి, ఇంగ్లీష్లో ఇంప్రూవ్మెంట్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో ఏంటి అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ మాట్లాడడం అన్నది చాలా కష్టం, ఎందుకంటే అటువంటి వాతావరణం ఉండదు. సో దాని గురించి కూడా మేము ఏంటంటే పర్టికులర్గా ఫోకస్ చేస్తున్నాం. అంతేకాకుండా పిల్లల్లో మ్యాథమెటిక్స్ జనరల్గా నేను మ్యాథమెటిక్స్ చెప్తానండి, అందుకే దాని గురించి చెప్తున్నాను. మ్యాథమెటిక్స్ ఏంటి అంటే మనకి శరీరానికి వెన్నుపూస లాంటిది. సో మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్గా ఉంటే పిల్లల్లో కాన్ఫిడెన్స్ బూస్టప్ అవుతుంది. సో మ్యాథమెటిక్స్లో చాలా మట్టుకి పిల్లలు ఏంటంటే మ్యాథమెటిక్స్లో వాళ్ళు వెనుకబడుతూ ఉంటారు, అంటే భయం ద్వారా. సో దీన్ని పోగొట్టడానికి ఏంటంటే అబాకస్ అని, వేదిక్ మ్యాథ్స్ అని ఈ ప్రోగ్రామ్స్ మేము చేస్తున్నాం. దాదాపు బడ్జెట్ స్కూల్స్ అన్నీ కూడా పిల్లలకి ఏదో రకంగా సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము చాలా రకాలుగా చేస్తున్నాం. కానీ ఇక్కడ మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే మేము ఇన్ని రకాలుగా చేసినా పేరెంట్స్ మమ్మల్ని గుర్తించట్లేదు. ఇప్పుడు మ్యాథమెటిక్స్ విన్నాం మేము, అది అబాకస్, వేదిక్ మ్యాథ్స్ అంటే చాలా కొత్తగా ఉంటుంది. మేము మ్యాథ్స్ని అన్ని షార్ట్ ట్రిక్లో నేర్పించేస్తాం. ఆంగ్ల విద్య అయితే ఒక బ్రిటిష్ యాక్సెంట్లో మాట్లాడే విధంగా తయారు చేస్తామని కార్పొరేట్ స్కూల్ చెప్తున్నారు. కానీ ఆ విద్య మన ప్రైవేట్ బడ్జెట్ స్కూళ్ళలో లేదా అసలు? అట్ ద సేమ్ టైం ఫస్ట్ మేము ఏం చేస్తామంటే పిల్లల్ని ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ కింద క్రియేట్ చేస్తాం. తర్వాత పిల్లలకి మేనేజ్మెంట్ నేర్పిస్తాం ఫస్ట్. ఎందుకంటే పిల్లలకి ఇవాళ రేపు చూస్తున్నారు, పిల్లలు డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతున్నారు, తర్వాత మిగతా వ్యసనాలకి ఎడిక్ట్ అవుతున్నారు. సో ఫస్ట్ మేనరిజం, తర్వాత వాళ్ళ లైఫ్లో ఎలా ముందుకు పోవాలనేది ఫస్ట్ బేసిక్గా నేర్పిస్తాం. పిల్లలు ఖచ్చితంగా దే షుడ్ ఫీల్ దట్ దిస్ ఇస్ దేర్ సెకండ్ హోమ్, అంటే అది వాళ్ళ రెండో హోమ్ లాగా అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాం. ఒక ఆరోగెంట్ పిల్లోడు ఉంటాడు, ఆ ఆరోగెంట్ పిల్లోడిని మనం ఎట్లా మలుచుకోవాలి మన వైపుకి.
ఎందుకంటే వాడిని వదిలేయకూడదు. వదిలేస్తే సొసైటీలో వాడు ఇంకా పాడైపోతాడు. అటువంటి పిల్లోడిని టార్గెట్ చేయాలి. టార్గెట్ చేసి మనం ఎట్లా ఒక మంచి ఉపయోగకరమైన స్టూడెంట్గా మనం క్రియేట్ చేయగలుగుతామో అట్లా దట్ ఈస్ అవర్ స్ట్రగుల్. అట్లా చేసిన తర్వాత ఆటోమేటిక్గా హీ లైక్స్ టు కంటిన్యూ. అట్లా వస్తాడు, రెగ్యులర్గా స్కూల్కి వస్తాడు, వాడు కాన్సన్ట్రేషన్ ఉంటుంది, చదవాలనుకుంటాడు. సో మీరు అడిగిన ప్రశ్నకు వస్తే ఈరోజు మేము చేసే అబెకస్ కావచ్చు, ఐఐటి ఫౌండేషన్స్ కావచ్చు, నీట్ కావచ్చు, ఈవెన్ నా స్కూల్లో కూడా ఐఐటి నీట్ ఫౌండేషన్స్ కానీ అబెకస్ కానీ వీఆర్ నాట్ ఛార్జింగ్ అడిషనల్ ఫీజ్ ఫర్ దాట్. కొన్ని స్కూల్స్లో ఏం చేస్తారంటే దే విల్ ఛార్జ్ అడిషనల్ ఫీజ్. నీకు ఇష్టం ఉందా ఐఐటి, యూ పే సెపరేట్ ఫీజ్ అండ్ దెన్ యూ జాయిన్ అంటారు. బట్ ఇన్ ద సేమ్ ఫీజ్ స్ట్రక్చర్లోనే లిమిటెడ్గా అసలు యాక్చువల్ దాన్ని ఛార్జీ లేదు. వితౌట్ ఎనీ ఛార్జ్ వీఆర్ గివింగ్ దట్ ఎడ్యుకేషన్. ఎందుకు మేము చెప్తాం ఆఫ్టర్ 10th వాట్ యూ నీడ్ టు డూ, నీట్ అంటే ఏంటి, ఐఐటి అంటే ఏంటి, ఎందుకు ఈ ఫౌండేషన్ కోర్సెస్ చెప్తున్నాం. నాట్ ఓన్లీ హై స్కూల్, ఇంట్లో ప్రైమరీలో కూడా ఒలింపియాడ్ ఫౌండేషన్ పెట్టాం. ఈ ఫౌండేషన్స్ అని ఎందుకు పిల్లలకి తెలియదు. ఇవన్నీ వాళ్ళు ఓఎంఆర్ షీట్ ఎట్లా చేయాలో కూడా తెలియదు పిల్లలకి. ఇవి చేయటం వల్ల వాళ్ళకు ఒక నాలెడ్జ్ క్రియేట్ అవుతుంది. రేపు పొద్దున్న వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయొచ్చు, ఇంకొక ఎగ్జామ్స్ రాయొచ్చు. సో వాటన్నిటికీ ఇది బేసిక్ ఫౌండేషన్. మేము ఇంత స్ట్రగుల్ అవుతున్నాం. బట్ మీరు అన్నట్టు దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద ప్రైవేట్ స్కూల్స్ అట్ ద సేమ్ టైం కార్పొరేట్ స్కూల్స్. సార్ వాళ్ళు చెప్పారు కార్పొరేట్ స్కూల్స్ ఎందుకు ఉంటాయంటే మేబీ దే హ్యావ్ ఎ బ్లాక్ మనీ ఆర్ వైట్ మనీ, వీ డోంట్ నో, బట్ ఎనీ హౌ దే షో లాట్ ఆఫ్ థింగ్స్. మీకు చాలామంది చెప్పారు వారి యొక్క స్టూడెంట్స్, చాలామంది డాక్టర్స్ ఉంటారు, చాలామంది సీఏలు, చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారంటారు. వారి యొక్క పిల్లల్ని అటు ప్రభుత్వ స్కూల్ కాకుండా అటు బడ్జెట్ స్కూల్ కాకుండా వాళ్ళు కూడా సేమ్ కార్పొరేట్ స్కూళ్ళకి చేర్పిస్తున్నారు. దాని మధ్య అంతరం ఏమిటి? ఇప్పుడు వాళ్ళు కూడా మీ దగ్గర చదువుకొని అంత స్థాయిలో ఎదిగారు. బట్ ఇక్కడ నమ్మకం ఎవరి మీద సన్నగిల్లింది? నమ్మకం సన్నగిల్లిందా, లేకపోతే కలర్ఫుల్ రంగు ఆర్భాటాలు చూసి అటువైపు ఆకర్షితులయ్యారా? కార్పొరేట్ మీరు అన్నట్టుగా ఇవి అంగులు చూసే వాళ్ళు పిల్లల్ని అక్కడ జాయిన్ చేస్తున్నారండి. యాక్చువల్గా నాకు వాట్ ఈజ్ మై ఒపీనియన్ వాట్ ఈజ్ ద డిఫరెన్స్? వాళ్ళు ఆల్ఫాబెట్సే నేర్పుతారు, మేము ఆల్ఫాబెట్సే నేర్పుతాము. కానీ ఆ ఆల్ఫాబెట్స్కి పేరెంట్స్ ఏంటంటే మెయిన్ ఏంటంటే పేరెంట్స్ పిల్లల్ని స్ట్రెస్ ఎక్కువ ఇస్తున్నారు. ఆ పిల్లోడిని చూసి వాడు ఇంత పొజిషన్కి వెళ్ళిపోయాడు, నా పిల్లడికి అది అదే పొజిషన్, ఆ స్కూల్లో ఆ కార్పొరేట్ కాలేజ్లో స్కూల్లో వేస్తే వాడు ఆడపిల్లలాగా వెళ్ళిపోతాడు. బట్ వాట్ పేరెంట్స్ ఆర్ నాట్ సీయింగ్ వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఈజ్ సన్ ఆర్ డాటర్. అది చూడకుండా వేసిస్తే వాడికి మా శ్రీకాంత్ సార్ అన్నట్టుగా 5 kilos మోసేవాడు 20 kilos మోయమంటే ఎలా మోస్తారంటే అది చాలా హారబుల్. కానీ పేరెంట్స్ ఆర్ నాట్ సీయింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా డాటర్ నా స్కూల్లో నేను చదివించుకున్నాను 30 years బ్యాక్. షీ స్టడీడ్ అండ్ షీ డిడ్ హర్ ఇంజనీరింగ్ అండ్ షీ ఈజ్ నౌ డూయింగ్ జాబ్. మరి అక్కడ కదా మంచి మార్కులతోనే ఫస్ట్ వచ్చింది కాలేజెస్కి. మరి ఇదే కదండి అక్కడ కార్పొరేట్ పిల్లలు వచ్చారు పెద్ద. ఫర్ ఎగ్జాంపుల్ నేను గీతంలో చదివించాను నా ఇంజనీరింగ్ నా పాపని. మరి అక్కడ అందరూ పెద్ద పెద్ద స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ పిల్లలే వచ్చి ఉంటారు. కానీ అందులో కదా నా పాప 10th ర్యాంక్ వచ్చింది అంటే మా స్టాండర్డ్ బాగానే ఉందన్నట్టుగా కదా. బట్ పేరెంట్స్కి ఏంటంటే వాళ్ళకి బడ్జెట్ అంటే చిన్నది, ఈ కార్పొరేట్ అంటే డ్యూ టు హెవీ అడ్వర్టైజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏనికైనా కొనాలన్నా వీల్ సీ ఫర్ బ్రాండ్స్. ఆ బ్రాండ్ అంటే టాప్ అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కాల్గేట్ పేస్ట్. ఈ కాల్గేట్ పేస్ట్కి ఎన్నో పోటీ వచ్చాయి, కానీ మనకు ఒక బ్రాండ్ వినగానే విల్ టేక్ అనేది చెక్ చేశారు, అలాగే వెళ్ళిపోతున్నారు. కానీ స్టడీలో డిఫరెన్స్ ఏం లేదండి, బోత్ ఆర్ సేమ్. మా పాత స్టూడెంట్ హీ వాజ్ స్ట్రగ్లింగ్ అండ్ సిన్స్ 4 years their children were studying at my school. లాస్ట్ ఇయర్ అయినా దుబాయ్కి వెళ్ళిండు, ఈ ఇయర్ వచ్చి కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేసిండు. ఆయన స్ట్రగుల్ చేస్తున్నప్పుడు నా దగ్గర వాళ్ళ పిల్లలు చదువుకున్నారు, మంచిగా చదువుకుంటారు. ఆయన కూడా నా దగ్గర చదువుకున్నాడు. కానీ లాస్ట్ ఇయర్ దుబాయ్కి వెళ్ళిండు, వచ్చి ఇప్పుడు కార్పొరేట్కి వెళ్తున్నాడు. ఆయన స్ట్రగుల్ చేస్తున్నప్పుడు నేను కస్టమైజ్ ఫీజ్ మా స్టూడెంట్ పిల్లలు అని ఆయన ఎంత ఇవ్వచ్చు అంతా తీసుకున్నా, ఫ్రీ బుక్స్ ఇచ్చినా, చదివిపించిన. ఇప్పుడు వాళ్ళ పాప ఒక 5th క్లాస్లో ఉంది, ఒక 3rd క్లాస్లో ఉంది. తీసుకుపోయి కార్పొరేట్ స్కూల్లో ఇచ్చిండు. డబ్బులు వచ్చాయి. డబ్బులు వస్తే సొసైటీలో షో చేయాలా, స్టేటస్ చూపెట్టాలా, అట్లా ఉంటుంది. లేనప్పుడు మా దగ్గరే వస్తారు. మా దగ్గర వచ్చే వాళ్ళకి గాజులు అమ్మే అవసరం లేదు. మేము ఎవరు ఎలా ఉంటారు వాళ్ళకి అలా కస్టమైజ్ ఫీజ్ చేస్తాం. ఒకవేళ డిజర్వింగ్ ఉంటే ఫ్రీ కూడా చెప్తాం. మా మంచిగా వస్తే కాలేజ్కి కూడా మేము మా చేత్తో ఫీజు కట్టించి చదివిస్తాం. అట్లా ఉంది మా పరిస్థితి. మేము సర్వీస్ చేయడానికి వాళ్ళది కూడా నడవాలా, మాది కూడా నడవాలా అని ఉంటుంది. వేరే లక్ష్యం ఏమి ఉండదు మా దగ్గర. ఓకే,
థ్యాంక్ యూ సో మచ్ సార్.